డీజే పెట్టుకుని నాగిన్ డాన్స్ చేస్తాడు పిచ్చి మావాడు. హాయ్ గైస్. నమస్తే అంకుల్. హాయ్ రా. హలో అంకుల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. పెళ్లి కుదురుతుందో లేదో, బెంగళూరులో చిన్న పనుండి వచ్చాను. సరే మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. వాసు ఎక్కడ? జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఇలా మాట్లాడకుండా ఉంటే ఎలా వాసు? ఏం మాట్లాడమంటారు అంకుల్? ఆంటీ చనిపోయిన రోజున మర్చిపోవటం తప్పే. వాడికంటే మహాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం తప్పే. తప్పని తెలిసినప్పుడు చెప్పాలిగా. వినలేదా? మళ్లీ చెప్పాలి. అయినా వినలేదా? మళ్లీ చెప్పాలి. వినేంత వరకు చెప్పేవాడు కదా అంకుల్ ఫ్రెండ్ అంటే. అలా వదిలేసి వెళ్ళిపోయిన ఏమనాలి? సరే కోపం ఓ వారం, నెల, 2 నెలలు అంతే. వస్తాడని ఎదురు చూడని రోజంటూ లేదు అంకుల్ ఈ 4 ఏళ్లలో. మహా చనిపోయినప్పుడు కూడా ఒక్కడనే. తన దూరం అయినందుకు నేను ఎంత బాధపడ్డానో, ఆ టైంలో పక్కన లేనందుకు కూడా అంతే బాధపడ్డాను అంకుల్. వాడికి తెలియదు కదరా ఏం జరిగిందో. తెలుసుకోవాలని ఉద్దేశం ఉన్నప్పుడు తెలియకుండా ఏది ఉండదురా. అంటే నువ్వు మహా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారనుకున్నాడేమోరా. ఎలా ఉంటాను హ్యాపీగా వాడు లేకుండా? అంటే మహా బతుకుంటే మేము పెళ్లి చేసుకుంటే చాలా? వాడు అక్కర్లేదా? తనున్నా లేకపోయినా వాడు లేకపోవడమే. బాబాయ్ దూరం నుంచి వచ్చాడు కదరా. దూరం అనేది వాడు ఉండే చోటుని బట్టి ఉండదురా, నా మనసులో వాడుకున్న చోటుని బట్టి ఉంటుంది. సారీ అంకుల్, మీరు చెప్పారను వీళ్ళేదో అన్నారను నేను ఫేక్ గా బిహేవ్ చేయలేను. నేను నాకు నచ్చినట్టు వీటి ఒక్కడి దగ్గర ఉండగలను. మీరైనా అర్థం చేసుకోండి. Sir, shall we? I lost my wallet. Okay. Let me know if someone finds it. Okay, sir. Sure. Thanks. అరేంజ్మెంట్స్ అంతా ఓకేగా? టెన్షన్ పడాల్సిన పనే లేదు మ్యామ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. హాయ్ వాసు. హాయ్. నా వాలెట్ ఎక్కడ మిస్ అయింది? అవునా? కనుక ఒకసారి రెస్టారెంట్ లో చెక్ చేయి. ఓకే. ఇదేనా? యా. థ్యాంక్స్. అరే ఇదిగో పొద్దునే 12 తీసుకున్నాను రా, నా కార్డ్స్ పనిచేయలేదని. నువ్వు పడుకున్నావు చెప్పలేదు. అరే కౌశిక్, కేసు బీర్లు తీసుకోరా. ఇదెవరిది? అంటే నిన్న వాసు అన్న మహా తనేనా ఫోటోలో? ఇద్దరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారా? మహా వాసునే ఇష్టపడింది కదా? అవును. అంటే నీకు ఇంకొకటి అడగనా ప్లీజ్? అడుగు. వాసు గడ్డం తన వల్లేనా? ప్రతి మగాడి సక్సెస్ వెనక ఒక ఆడదుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి మగాడి గడ్డం వెనక మాత్రం ఖచ్చితంగా ఆడదుంటుంది. మీకు పెళ్ళైందా? మీకైందంటగా. ఉండలేకపోతే ఊరెళ్ళండి. ఐ మీన్ మీ ఆవిడ నదులు ఉండలేకపోతే. బాబు ధోని బ్యాటీ అమ్మా. నీకా? అయ్యో వద్దనా ప్లీజ్. ఏం కాదమ్మా, వెళ్ళు అక్కడి నుంచి రాడు. రే అభి, క్రికెట్ ఆడదామా? రే కౌశిక్, రాబే. వస్తున్నారా? ఈ 4 నీ వైపు, ఆ 4 నా వైపు.
టాస్ వేద్దామా? ఓకేరా టాస్ అయ్యి. టేల్స్. టేల్స్. ఎస్ బ్యాటింగ్. అది సరిగ్గా తిరగలేదు కాయిన్ అది. కొడితే నువ్వు తిరుగుతావు గాల్లో నా కొడక. బ్యాటింగ్. నువ్వు మొగాడివైతే ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే నీలో ప్రవహించేది రక్తమే అయితే నాకు ఫస్ట్ బ్యాటింగ్. ఆడు రే బాల్ అయ్యరా. రే ఆడ్రా ముందు. బాబు కొంచెం వెనక్కెళ్ళమ్మా. ఇక్కడ ఉన్నావు అనుకో మూతి పచ్చడైపోద్ది. పర్లేదు అంకుల్, మీరు ఆడండి. ఓట్స్ బిస్కెట్ ఏరా. గడ్డి పీక్రా నీ ఆడ. అరే క్రికెట్ మొహంతో కాదురా, బ్యాట్ ఆడతారా. అంకుల్ అండర్ ఆర్మ్స్ ఏమంటారా? కమ్ తాతగారు, వెదర్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఓకే రే ఏం కాలేదంటరా, సేఫే. తాతగారు ఒళ్ళో పడిందా? పైకి చూడరా, తల మీద పడి రోల్ అయి ఒళ్ళోకొచ్చింది. అయ్యో అంటే తన మీద పడద్దు అనుకున్నాను రా. అక్కడెక్కడున్న మాకే క్లియర్ గా తెలుస్తుందిరా బ్యాట్ వచ్చి ముసలోడు మీద పడుద్దని. ఇక్కడున్నా నీకు తెలియలేదురా? రే నువ్వెందుకు రన్ సీరియస్ అవుతున్నావు? ఆడిపోతే ఓ కేసు అవుతున్నా. అది బెటర్ బాబాయ్, కానీ సాయిగా టార్చర్ తట్టుకోలేం. అసలే పెళ్ళనేది వాళ్ళ లైఫ్ అంబిషన్. వీడు పెద్ద విరాట్ కోహ్లీ మరి క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. క్రికెట్ చిన్న చిన్న బచ్చగాళ్ళు ఆడతారు కదా నీకంటే క్రికెట్. అయినా బ్యాట్ వదిలేసేవాడికి నీకెందుకురా బ్యాటింగ్? ఏదో వీడు కామెడీ బాల్ చేస్తాడని 13th ప్లేయర్ గా పెట్టుకున్నాం కదా. 13th ప్లేయర్ నా కొడుక, నీకెందుకురా క్రికెట్? ముసలాడికి ఎవన్నా అవ్వాలి, నా ఉసురు నేను ఊరికే వదలరా తాగుబోతున్నా కొడుక. ఏమైంది? తాతగారికి ఏమైనా అయితే? ఓ మీ తాతగారు గుర్తొచ్చారా? చిచి, ఆడెప్పుడో చచ్చిపోయాడు. నా పెళ్లి అని తొప్పుతుంటే పోతే బాగుందని నేనే దేవుడికి మొక్కుకున్నా. పోయాడు, దరిద్రం వదిలిపోయింది. అదే ఇడిపోతే పెళ్ళాగిపోతుంది. పెళ్ళాగిపోతే జీసస్, అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేశాను ఈ ఈవెంట్ మీద. అయినంతవరకు వెనక్కిచ్చిన 20% వస్తుంది. మిగిలింది వెనక్కి అడుగుదాం. ఆల్ ప్యాకేజెస్ నాన్ రిఫండబుల్. టెన్షన్ పడకండి,
మరీ అంతాకొస్తే నేస్తానులే. నిజంగానే ఇస్తారా? మళ్ళీ చేస్తానండి, విత్ ఇంట్రెస్ట్. సారీ, బ్రెయిన్ పనిచేయట్లేదు. డోంట్ వరీ, ఇట్ ఆల్ బి ఓకే. పక్కనే ఉంటారా? కాస్త ధైర్యంగా ఉంటుంది. డోంట్ వరీ, కంగారు పడాల్సిన అవసరమేం లేదు. 1 week లో సెట్ అయిపోతుంది. ఏమండి, తాతగారు సేఫే, ప్రాబ్లం ఏం లేదు. నువ్వేంటి ఇక్కడ? హస్బెండ్ ది ప్రాపర్ ఇక్కడే. హీస్ ఆల్సో డాక్టర్. తన సేవలని తన ఊరికే చెందాలని మా వారి డ్రీమ్. సో తనతో పాటు నేను ఇలా. హస్బెండా? నన్ను ఎందుకు పిలవలేదు ఉషా పెళ్లికి? పిలవలేదని మళ్ళీ చేసుకోమంటావా ఏంటి? మరి నువ్వు పిలిచావా? ఐ ట్రైడ్ బట్ అడ్రస్ ఇవ్వు ఉషా, ఇంటికి వచ్చి కాడిస్తాను. పర్లేదు, నో ఫార్మాలిటీస్. పెళ్ళెప్పుడు? కమింగ్ ఫ్రైడే. మీరు? మేఘ్నా. యాక్చువల్లీ మేఘనా, మ్యాగీ అని కూడా అంటారు. వెడ్డింగ్ ప్లాన్. ఓ నైస్ మీటింగ్ యూ. సరే, పెళ్లిలో కలుద్దాం. బాయ్ అభి. బాయ్. బాయ్ వాసు. బాయ్. ఒకసారి జ్యూస్ ని తీసుకోవా? Bloody dog. You bloody dog. హౌ డేర్ యూ! కుక్క కోసం నా కొడుకుని కొడతావా? కుక్క కాదు, ఇట్స్ జ్యూస్. జ్యూసా? ఆరెంజ్ జ్యూసా, మ్యాంగో జ్యూసా? ఇట్స్ నాట్ జ్యూస్, ఇట్స్ జ్యూస్. జ్యూస్. మా వాడిని చిన్నప్పుడు కుక్క కలిసింది తెలుసా? He had 12 injections around his belly. 16 mummy. Actually I have dog phobia, so Don't call him as a dog. It's juice. అంటే ఏంటే? కట్న కానుకలతో పాటు కుక్కని కూడా తీసుకొస్తావా కొంపకి? జ్యూస్ నాతోనే ఉంటుంది, నాతోనే తింటుంది, నాతోనే పడుకుంటుంది. అలాంటప్పుడు మావాడు ఎందుకే? కుక్కని పెళ్లి చేసుకోవచ్చుగా. అదే చెప్తున్నా, మీ కొడుకు కంటే జ్యూసే బెటర్ అని. అసలు ఏం మాట్లాడుతుందో తెలుస్తుందా నీకు? అమ్మా, You shut up. అమ్మా, నోరు shut మూసుకో. up. అసలు మాట్లాడుతుందా దీన్ని? నోరు తెచ్చినట్టు మాట్లాడుతుంది. ఎలా భరిస్తారో దీన్ని? అమ్మా. Don't talk. No, stop it. It's okay. ఆగండి ఆగండి, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. కుక్క నా కొడుక కుక్కే. ఛీ, జ్యూసే. అయితే పెళ్లి క్యాన్సిల్. గెట్ లాస్ట్. రండి. రారా, దాన్ని కుక్క తల కట్టండి. హలో బాబాయ్, సాయిగడి పెళ్లి దొబ్బిందిరా. ఏంటి? అదే బాబాయ్, ఆడి పెళ్లి అయిపోయింది. మీరు ఎక్కడున్నారు? నేను కౌశిక్ బయలుదేరిపోయావురా. వాసు వాడు కాసేపు సాయితో ఉండొస్తా అన్నాడు రా. మర్యాదగా బయలుదేరి రిసార్ట్ దగ్గర రండి. అరే, టికెట్స్ ఆల్రెడీ బుక్ చూసుకుంటాను రా. ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడిలా ఉంది మనం చేసే పని అనుకున్నాం గానీ ఇలా కుక్క పిల్ల వల్ల పెళ్లి పెటాకులో వద్దనుకోలేదండి. అయినా ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను వద్దండి అని. వింటేగా ముందు చూపు అంట, ముందు చూపు. ఏంటేంటి? కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, పొడి, నెయ్యి, సాంబారా? దోశే లేదు ఇప్పుడు. ఎవరు కనుక అప్పులోడా? మ్యాటర్ అప్లోడ్ అయ్యాక అప్లోడ్ గాక అంబానీ అమితాబ్ బచ్చన్ ఫోన్ చేస్తారా మీకు?